ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఆప్కో స్టాల్ ను రాష్ట్ర పరిశ్రమలు చేనేత జౌళి శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. స్టాల్లో విక్రయాల కోసం ఉంచిన ఉప్పాడ, మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం తదితర ఫ్యాన్సీ చీరలతో పాటు పెడిన కలంకారీ, పొందూరు కద్దరు వస్త్రాలను మంత్రి సందర్శించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ఈ స్టాల్ కు డిజైన్ రూపొందించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ప్రతినిధులను మంత్రి అభినందిస్తూ వారిని దుస్సాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ నూతన డిజైన్లతో కూడిన చేనేత వస్త్రాలను ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగులకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో సంక్రాంతి కానుకగా ఈ స్టాల్ ను సచివాలయంలో ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. దాదాపు 4.5 దశాబ్దాల చరిత్ర కలిగిన ఆప్కో సంస్థకు చెందిన 90వ స్టాల్ ను నేడు సచివాలయంలో ప్రారంభించామని తెలిపారు. దేశవ్యాప్తంగానున్న 90 ఆప్కో షోరూంల ద్వారా ఈ ఏడాది 100 కోట్ల రూపాయల మేర వ్యాపారం చేయాలనే లక్ష్యంతో ఆప్కో సంస్థ పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దాదాపు 4.5 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఆప్కో సంస్థకు సంబంధించి ఈరోజు 90వ స్టోర్ని ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో ఈరోజు ప్రారంభించడం జరిగింది. గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సునీతమ్మ గారు, అలాగే కమిషనర్ నాయక్ గారు, మిగిలినటువంటి పెద్దలు, స్థానికంగా ఉన్నటువంటి మన ఎంప్లాయీస్ సంబంధించినటువంటి సంఘాల ప్రతినిధులు అందరూ సమక్షంలో కూడా ఈరోజు సంక్రాంతి కానుకగా ఈరోజు ఆప్కో షోరూమ్ని సెక్రటేరియట్లో ప్రారంభించడం జరిగింది. దాదాపు 90 స్టోర్స్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో ఈరోజు స్టోర్స్ అన్నింటిని కూడా ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని చేసి ఈ సంవత్సరం యాప్కో ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయలు వ్యాపారం చేయాలని చెప్పి ఒక టార్గెట్ని యాప్కో పెట్టుకోవడం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 900 పైచీలకు వ్యూవర్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం వారికి చేయూతనిచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం.